రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ వెంటనే ప్రారంభించే విధంగా, రాయలసీమ మొత్తం మీద ఉన్న పెండింగ్ ప్రాజెక్టులు, అవసరం ప్రాజెక్టులు పూర్తి చేసే విధంగాను, అవసరమైతే ఆచరణ సాధ్యమైన వేరే సాధ్యమైన అంశాలను కూడా ఆలోచించి ముందుకు తీసుకెళ్లే విధంగా రాయలసీమని నీళ్ళ ద్వారా తద్వారా జరగబోయే అనేక అభివృద్ధికి దీని ఒక సెంటర్ పాయింట్ చేయడం కోసం ఒక కార్యాచరణ సాగుతూ ఉంటాయి. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ను చట్టబద్ధంగా కాకుండా మీ ఇష్టానుసారము కట్టాలని చూసి బ్లండర్స్ చేసి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ద్వారా మొట్టికాయలు వేయించుకొని ఆ ప్రాజెక్టును కోర్టు చుట్టూ తిప్పినటువంటి ఘనత మీది కాదా? మీరు చేసినటువంటి తప్పులని మేము ఇవాళ రాయలసీమ ప్రజల కోసం సరిదిద్దుతూ దానికోసం ప్రయత్నం చేస్తూ ఉంటే, మీరు చేసిన తప్పులన్నీ కూడా తెలుగుదేశం పార్టీ మీద వేసి పబ్బం గడుపుకోవాలని చూస్తే మాత్రం సహించేది లేదని నేను హెచ్చరిస్తూ ఉన్నాను. ఇది వాస్తవం కాదా? రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పైన ఎన్జిటి స్టే ఇవ్వలేదా? దాన్ని ముందుకు పోకుండా అడ్డుకోలేదా? దీనికి కారకులు ఎవరు? మీ చేతగాని విధానాలే ఇవాళ రాయలసీమకు శాపం, రాష్ట్రానికి శాపం.